For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? ఫైన్ రాను, బాగున్నావా? బాగున్నాను మేడం. ఈ రోజు నేను ఒక స్పెషల్ క్వశ్చన్ అడుగుతా మీకు. చాలా మంది డౌన్ నుంచి సక్సెస్ వరకు వస్తుంటారు. మరి వాళ్ళ లైఫ్లో ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్గా ఎదిగేటప్పుడు వాళ్ళు అంటూ కొన్ని టిప్స్ అనేవి పాటిస్తుంటారు. అవేంటి మేడం? ఓకే, డౌన్ నుంచి పైకి వెళ్ళారు అని అంటే వాళ్ళందరూ కూడా కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, తిండికి కూడా లేని రోజులు అనుభవించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. మనకు పెద్ద పెద్ద కోట్ల ఆస్తిపరులు అంతా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళే. ఎవరికో కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ఉంటాయి. ఆల్మోస్ట్ 80% ఇలా కష్టపడి వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ అనేది బిల్డప్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటి అంటే చాలా కఠినమైనవి. ఆ కఠినమైనవి అంటే వర్క్ చేసేటప్పుడు, మనం ఎదిగేటప్పుడు ఫస్ట్ పొదుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నెగిటివిటీ. ఖచ్చితంగా ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఎన్నో నిందలేస్తారు, ఎన్నో మాటలు అంటారు. లైక్ ఇది అక్రమంగా వస్తుంది అంటారు, రకరకాల మాటలు అంటారు, అది అలాగా ఇది ఇలాగా అని. సో అలాంటప్పుడు నెగిటివిటీని అసలు పట్టించుకోకూడదు. మనం ఏం చేయాలి అంటే రెండు చెవులు మూసుకొని సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇంకొక థర్డ్ వన్ వచ్చేసి కఠినత్వం. కొన్ని రిలేషన్స్ కొంతమందికి ఏంటి అంటే ఎంజాయ్ చేయాలని ఉంటుంది లైఫ్. మనం ఎదిగే టైంలో ఒక 10 రూపాయలు సంపాదించుకునే టైంలో సో ఎప్పుడు సంపాదనైనా కొంత ఎంజాయ్ చేయాలి అనే కొన్ని ఆలోచనలని కొంతమంది మనకి కలిగేలా చేస్తుంటారు. ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, రిలేషన్స్ కానీ. సో అలాంటి టైంలో ఎంజాయ్మెంట్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎదిగే టైంలో ఎంజాయ్మెంట్ కాకుండా ఫోకస్ అంతా కూడా కెరీర్ మీద పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా సక్సెస్ అవుతారు. ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి పొదుపు అనేది చాలా అవసరం. పొదుపు అంటే అవసరమైన వరకే ఖర్చు పెట్టుకుంటారు, అతిగా ఖర్చులు పెట్టరు. ఇదొకటి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్. సో ప్రతిదీ కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. వాళ్ళ టైం మొత్తం కూడా వాళ్ళ కెరీర్ మీద పెట్టుకుంటారు. పక్క వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా రిలేషన్స్ ఏమనుకుంటున్నారు, సో అనని ఆలోచించరు. వాళ్ళు అన్నారు అనని ఎవరైనా నోటి దూల వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పినా కూడా ఓకే గుడ్ అంటారు, సైలెంట్గా వదిలేస్తారు. అంతేకాని దాని గురించి అతిగా థింక్ చేయరు. కావాల్సింది కెరీర్, డబ్బు, మంచి పేరు తెచ్చుకోవడం, మనం డెవలప్ అవ్వడం. సో వాళ్ళకుంది ఈ కాన్సెప్టే కాబట్టి మొత్తం పాజిటివ్గానే ఉంటారు వాళ్ళు. మెయిన్ రూల్స్ ఇవి ఉంటాయి. అండ్ వీటితో పాటు కొంతమంది పూజలు బాగా చేస్తారు, కొంతమంది అసలు చేయరు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకుంటారు. సో దేవుణ్ణి నమ్మొద్దని నేను చెప్పను, అలా అని చెప్పి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని నేను చెప్పమను. దేవుణ్ణి నమ్ము, ఖచ్చితంగా పూజ చేసుకో. అలా అని చెప్పి ఏ పని చేయకుండా కూర్చుంటే దేవుడు నీకేమివ్వడు. మన పని మనం చేసుకుంటూ దేవుడి మీద భారం వేసేయాలి. ఇదొకటి. సో ఈ మినిమం నేను చెప్పిన ఈ 5-6 గుణాలు గినుకుంటే ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు. అండ్ ఫస్ట్ పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి శ్రావ్య. ఫస్ట్ ఏంటంటే పేషెన్స్ లేకుండా చిన్నదానికి కూడా, చిన్న మాటలకు కూడా మనం రియాక్ట్ అవుతూ ఉన్నాం అనుకో, మనం ముందుకు వెళ్ళలేము. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నన్నే చూసుకున్నా మిమ్మల్ని చాలా మంది అనేవాళ్ళు ఉంటారు, నెగిటివ్ మాటలు, నెగిటివ్ కామెంట్స్ నన్ను అనేవాళ్ళు ఉంటారు. సో అవన్నీ పట్టించుకుంటూ మనం కూర్చుంటే లైఫ్ లీడ్ చేయలేం. ఎగ్జాక్ట్లీ. సో మనం ముందుకు వెళ్ళాలి అంటే నెగిటివిటీని పక్కన పెట్టి, సో నెగిటివ్లో కూడా మనం పాజిటివ్ని తీసుకోవాలి. వాళ్ళు తిట్టినా కూడా ఓకే ఇలా తిట్టారా, గుడ్ అని మనం నవ్వుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. వాటిని మనం మైండ్లో తెచ్చుకోకూడదు, అసలు వాటిని వినకూడదు, చూడకూడదు కూడా. అలా ఉంటేనే ఎవరైనా కెరీర్లో సక్సెస్ అవ్వగలరు. సో అయిన వాళ్ళందరూ కూడా ఇదే మైండ్ సెట్స్ ఉంటాయి 99%. ఇప్పుడు మీరు ఏవైతే పాయింట్స్ చెప్పారో ఇవి మనం ఫాలో అవుతే మనం మంచి పొజిషన్లో సక్సెస్ అవ్వచ్చు అని చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.